ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకము, యెహోవా యొద్ద మనవి చేసెను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనము. దైవజనుడికి కోపం వస్తే ఎలా ఉంటుందో, ఓపిక నశిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మోషేని చూస్తే అర్థమవుతుంది. అంతా ఒకటిగా ఉన్న సమయంలో కోరాహు దాతాను వాళ్ళు మోషేకు మిగతా సర్వ సమాజానికి ఎదురు తిరుగుతారు. వారే పరిశుద్ధులు అని ఫీల్ అయ్యారు. ఎవరిని లెక్క చేయలేదు. ఒక గుంపుగా గుమ్ముగూడారు. ఇక సహించలేక మోషే దేవునితో చెప్తాడు, ఇంకేముంది, అగ్నికి ఆహుతయ్యారు. భూమి వారిని వారి సమస్తాన్ని మృంగివేసింది. మనమే పరిశుద్ధులం, మనమే పవిత్రులం, మనమే పెద్దలం, అంతా మనమే అని అహానికి పోయి దైవజనుడిని ఇబ్బందికి గురి చేయకూడదు. సాధారణంగా దైవజనుడు మన చెడు కోరుకోడు, మనం బాగోవాలనే అనుకుంటాడు. ఆ ప్రేమను, సహనాన్ని కోపంగా మారేలా మన ప్రవర్తన ఆయన పట్ల ఉండకూడదు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.